హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు. ఈ చల్ల పునుగులు చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పిల్లలు చిన్న బజ్జీలు అంటారు ఫ్రెండ్స్. రోడ్డుపై బండిలపై తీసుకొని వస్తారు, 10 రూపాయలకు 6-7 ఇస్తారు. అదే మన ఇంట్లో చేసుకుంటే మనం అందరం తినవచ్చు. సో లెట్స్ స్టార్ట్ వీడియో. ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఒక కప్పు పెరుగును వేస్తున్నాను. పుల్లటి పెరుగు అయితే చాలా టేస్ట్గా వస్తాయి పునుగులు. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వంట సోడాను వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా నేను 3/4 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఈ పునుగులు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కూడా ఈ పిండిని కలుపుకోవాలి. మీరు ఈ చల్ల పునుగులు చేసుకునేటప్పుడు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, అలాగే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా పునుగులు చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పిండి ప్రాసెస్ కలపడం అనేది ఒక పెద్ద ప్రాసెస్. చాలా బాగా కలుపుకోవాలి, బబుల్స్ లేకుండా, ఎయిర్ బబుల్స్ లేకుండా చాలా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పుల్లటి పెరుగుతో కలుపుకున్న పిండిని 1 గంట లేక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకొని మనం పునుగులు వేసుకోవచ్చు. కొంచెం తీయటి పెరుగు వేసుకుంటే 1 గంట ఎక్కువ పెట్టి, అంటే 3 గంటలు పక్కన పెట్టేసుకొని మనం పునుగులుగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను పుల్లటి పెరుగు వాడాను. దీన్ని 1 గంట నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టేసుకొని మనం పునుగులు వేసేసుకుందాం. జారాలి ఫ్రెండ్స్ పిండి అనేది. ఈ విధంగా 2 అవర్స్ తర్వాత పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది. చాలా ఈజీగా మనం పునుగులు వేసుకోవచ్చు. దీనిపై మూత పెట్టేసి 2 గంటల పాటు పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. 2 అవర్స్ అవుతుంది. నేను స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో సరిపోయేంత ఆయిల్ వేశాను. చూడండి, 2 అవర్స్ తర్వాత మన పిండి ఈ విధంగా సాఫ్ట్గా అయింది. చూడండి, అప్పటికి ఇప్పటికి తేడాను గమనించండి. చాలా సాఫ్ట్గా. చూడండి, ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ పిండి కొద్దిగా తీసుకొని మనం పునుగులు వేసుకోవాలి. కొంచెం పెద్దగా తీసుకుంటే మనం పునుగులు కాదు, మైసూరు బొండాలు అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న చిన్నగా బాల్స్ చేసుకుంటూ మనం వేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ పునుగులు వేసుకోవాలి, లేకుంటే తొందరగా మాడిపోతాయి. నేను పిండి కలుపుకున్న తర్వాత 2 గంటల టైంలో నేను చట్నీ కూడా చేసి పెట్టాను ఫ్రెండ్స్. పల్లి పుట్నాల చట్నీ చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బాల్స్ ఎలా ఉప్పుతున్నాయి చూడండి. ఎక్కువ మంట ఉంటే మన పునుగులు మాడిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న మంట పైనే ఈ పునుగులను వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన పునుగులు రెడీ అయినట్టే. ఇలా వేసుకున్న పునుగుల్ని చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం పునుగును రెడీ చేశాను. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లో అందరూ కలిసి తినచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్.